అలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డేటెస్ట్ పెట్టుకోండి. సో ఈ ఫస్ట్ చూసుకుంటే మాత్రం గూగుల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో గూగుల్ వాళ్ళది గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయిపోయినవి. ఒకవేళ ఇట్లా మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకున్న బడ్జెట్ అంటే ఇట్లా ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళు రియల్మీ C85 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ డీసెంట్ ప్రైస్కి వస్తుంది. ఇట్లా యూనిక్నెస్ ఏంటంటే మొత్తం బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో ఈజీగా 2 days అయితే ఈజీగా వచ్చేస్తాయి. కొన్ని ఏకి సంబంధించిన రెగ్యులర్గా ఏకి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నాయి. IP64 రేటింగ్తో పాటు వస్తుంది. 4 years దాకా స్మూత్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. 140 రిఫ్రెషర్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. సో ఇక్కడ ఏంటంటే నాచ్ డిస్ప్లేతో పాటు అయితే వస్తుంది. అదొకటి మైనస్ అమ్మడమే. అండ్ మనం ఎంతగానో కూడా ఏం ఎక్స్పెక్ట్ అయితే అని ఈ ప్రైస్కి అయితే. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా ఉంచాం. మోటరోలా వాళ్ళది Edge 70 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా పోయి లాంచ్ అయిపోయింది. అండ్ అఫీషియల్ సేల్ వచ్చి March 12th రోజున సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో దీనికి కీ పాయింట్ ఏంటంటే బ్యాటరీ అనమాట. పోయి పెద్ద డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ 128GB అండ్ 2GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. 8GB ర్యామ్ 12GB వేరియంట్లో కూడా వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్తో పాటు అయితే వస్తుంది. ఒకవేళ ఇట్లా మీరు తీసుకోవడం డిస్కౌంట్ మంచి ఫీచర్స్తో పాటు అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే గూగుల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో గూగుల్ వాళ్ళు ఇది ఆండ్రాయిడ్ డెస్క్టాప్ మోడ్ని అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఈ మోడ్ వచ్చేసరికి మీకు Type-C పోర్ట్ నుంచి కానీ అంటే Type-C నుంచి మానిటర్ కూడా Type-C ఉండాలి. అండ్ ఆల్సో లేకపోతే Type-C నుంచి HDMI పోర్ట్కి కన్వర్టర్ యూజ్ చేసినా సరే మీరు డెస్క్టాప్కి కానీ మానిటర్ కానీ కనెక్ట్ చేస్తే ఇట్లా అది ఆ మోడ్కి చేంజ్ అయిపోతే డెస్క్ ఏదైతే సామ్సంగ్ వాళ్ళ డెస్క్ మోడ్ ఉంటుందో సో దానిలాగా ఆండ్రాయిడ్ డెస్క్టాప్ కూడా అట్లా మారిపోతుంది. డెస్క్టాప్ మోడ్ మారిపోతుంది అనేసి అయితే అంటారు. సో ఇది వచ్చేసరికి అయితే గూగుల్ వాళ్ళ Pixel 8 నుంచి కంపాటబిలిటీ ఉందనేసి అయితే అంటారు. దాంట్లో Pixel 8 నుంచి ఈ ఫీచర్ వచ్చే అవకాశం ఉందనేసి అయితే అన్నారు. అంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం అదే ఉంది. కానీ నా ఒపీనియన్లో మోస్ట్లీ అన్నిటికీ రాకపోవచ్చు. చూడాలి ఎన్ని రోజులు పడుతుంది ఏందనేసి. ప్రస్తుతానికి అయితే అప్డేట్ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించి చూసుకుంటే గ్లాక్సిమేట్ అనేసి ఉంది. సో స్పెల్లింగ్ ప్రాబ్లం వచ్చి మళ్ళీ వర్డ్ చెప్తాను. GLAXNIMAT గ్లాక్సిమేట్ అనేది ఉంది. ఇది యానిమేషన్ సాఫ్ట్వేర్ అన్నమాట. సో దీంట్లో వర్జన్ చూసుకుంటే గ్లాక్సిమేట్ 0.6.0 వర్జన్ తీసుకొచ్చారు. ఇక్కడ KDE ఇంటిగ్రేషన్తో పాటు వస్తుంది. టైమ్ లైన్ టూల్స్, బేజియర్ ఎడిటర్ అండ్ SVG ఎక్స్పోర్ట్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇది సింపుల్ చెప్పుకోవాలంటే యానిమేషన్ యూజ్ చేస్తారు కదా, లైక్ వెక్టర్ యానిమేషన్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా న్యూస్ చూసుకుంటే మాత్రమే కొన్ని రిపోర్ట్స్ పరంగా చూసుకుంటే CXSMT వాళ్ళది LPCAMM2 మెమరీస్ ఏవైతే ఉన్నాయో లెనోవో వాళ్ళది థింక్ బుక్ 2026లో అయితే ఈ ర్యామ్తో పాటు కూడా వస్తుందంట. ఎల్పీకి ర్యామ్స్ అంటే మాత్రమే అది సేమ్ ఇట్లనే ఇంతకుముందు కూడా ఒకసారి ర్యామ్ చూపించాను సర్వర్స్ గురించి కూడా. సో నార్మల్గా డెస్క్టాప్ మీద ఇట్లుంటాయి అండ్ ఇట్లా ఇన్సర్ట్ చేస్తారన్నమాట. ఇట్లా ఫ్లాట్ ఇట్లా చేస్తారు ల్యాప్టాప్స్కి. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఇట్లా పెట్టేస్తారు. స్క్రూ హోల్స్ ఉంటాయి అనమాట. స్క్రూ హోల్స్లో స్క్రూస్ ఏవైతే టైట్ చేసేస్తారు అనమాట ఈ ల్యాప్టాప్ ర్యామ్స్కి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ థిక్నెస్ ఏదైతుందో కొంచెం ఇంకా సన్నగా అవుతుంది ల్యాప్టాప్ కూడా. అండ్ ఇంకొంచెం బ్యాటరీ సైజ్ ఏదైతుందో ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఎయిర్ ఫ్లోకి కొంచెం గాలి అయితే వస్తుంది అన్నమాట. సో దానికోసం చేంజెస్ అయితే చేసినట్టు ఈ వచ్చే థింక్ బుక్లో ఈ ర్యామ్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తానని అయితే రిపోర్ట్స్ అయితే బయటపడ్డాయి. నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్ అనమాట. సో గేమింగ్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే మాత్రమే Xbox వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు ప్రాజెక్ట్ హీలియోస్ అని. సో ఏంది ప్రాజెక్ట్ అంటే మాత్రమే Xboxలో వచ్చే గేమ్స్ ఏవైతున్నాయో మీరు పీసీలో కూడా ఈ గేమ్స్ ఆడుకోవచ్చు అనేసి అయితే ఈ ప్రాజెక్ట్తో పాటు వస్తుంది. సో సైమల్టేనియస్గా మేబీ రెండుకి ఒకేలాగా కోడింగ్ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది నాకు. సో ఇది మంచి ఇనిషియేటివ్ అనుకోవచ్చు. విండోస్ వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళది కాబట్టి మంచి ఇనిషియేటివ్ లాగా అయితే నాకు కనిపించింది. ఒకవేళ అయితే మీరు Xbox యూజ్ చేస్తారు లేదా కింద కామెంట్ అయితే చేయండి. ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో అన్నమాట. హార్డ్వేర్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.